వెల్కమ్ బ్యాక్ టు రావ్స్ అండ్ ఫిలిమ్స్. ఈ రోజు మనం వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే గురించి మాట్లాడుకుందాం. ఈ బ్రాండ్ న్యూ డే లో నో వే హోమ్ ఇన్సిడెంట్ తర్వాత పీటర్ పార్కర్ తన ఐడెంటిటీని అందరూ మర్చిపోయిన తర్వాత ఒక కొత్త జీవితం మొదలు పెట్టడానికి ట్రై చేస్తుంటాడు. కానీ మిస్టీరియస్ మైండ్ కంట్రోల్ పవర్స్ ఉన్న జీన్ గ్రే, సేరా, మిస్టరీ అండ్ వీమాక్స్ చుట్టూ తిరిగే ప్రమాదం న్యూయార్క్ ని డేంజర్ లో పడేస్తుంది. తన గతం, తన ప్రేమ, తన బాధ్యతల మధ్యలో స్పైడర్ మ్యాన్ ఈ కొత్త థ్రెట్ ని ఎలా ఎదుర్కొంటాడు, అందరినీ ఎలా రక్షిస్తాడు అనేదే సినిమా కథ. ఈ మూవీలో స్పైడర్ మ్యాన్ అంటే పీటర్ పార్కర్ గా టామ్ హాలండ్, మైకెల్ జోనస్ గా జాండియా, నెడ్ రోల్ లో జాకబ్, అలాగే హల్క్ మార్క్ రఫెలో, స్కార్పియన్ మైకెల్ మాండో, కొలెవా ఫ్లోరెన్స్, జీన్ గ్రే గా సాడిక్ సిక్, ఫ్రాంక్ గా జాన్ బెర్తల్ యాక్ట్ చేశారు. ఇక ఈ మూవీ హైలైట్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఎమోషనల్ పీటర్ పార్కర్ జర్నీ ఆఫ్టర్ నో వే హోమ్. టామ్ హాలండ్ పర్ఫార్మెన్స్ సినిమాకి మేజర్ హైలైట్. అమేజింగ్ 3D విజువల్స్, వెబ్ స్వింగింగ్ సీక్వెన్సెస్, యాక్షన్ బ్లాక్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. జీన్ గ్రే పవర్స్ అండ్ మైండ్ కంట్రోల్ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేశారు. స్పైడర్ మ్యాన్, హల్క్, ఫ్రాంక్ కాంబినేషన్ లో వచ్చే ఫైట్ సీన్స్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. పీటర్, ఎంజే ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ ని కనెక్ట్ చేసేలా ఉంటాయి. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ విజువల్ ఫీస్ట్ లాగా ఉంటుంది. మార్వెల్ ఫ్యాన్స్ కోసం కాల్ బ్యాక్స్ అండ్ ప్రీవియస్ స్పైడర్ మ్యాన్ రెఫరెన్సెస్ మంచి ఇంపాక్ట్స్ ఇస్తాయి. ఎమోషన్, యాక్షన్, సస్పెన్స్, విజువల్ బ్యాలెన్స్ చేసిన ఎంగేజింగ్ సూపర్ హీరో ఎంటర్టైనర్ ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. ఈ మూవీని డెస్టిన్ డానియల్ చాలా బాగా డైరెక్ట్ చేశారు. అలాగే డానియల్ డైరెక్షన్ కి క్రిస్ మెకెన్, ఎరిక్ సోమర్స్ రైటింగ్ చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ బ్రెట్ పావల్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎవ్రీ సీన్ లో కూడా మైకెల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది. ప్రీవియస్ మూవీ రిఫరెన్స్ తో పాటు ఈ మూవీ స్టోరీని మ్యాట్ శాండర్స్ చాలా బాగా ఎడిట్ చేశారు. మార్వెల్ స్టూడియోస్, కొలంబియా పిక్చర్స్ కలిపి ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ ప్రొడక్షన్ పరంగా కూడా గ్రేట్ అని చెప్పొచ్చు. మార్వెల్ ఫ్యాన్ అయినా, స్పైడర్ మ్యాన్ ఫ్యాన్ అయినా ఈ మూవీని ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. పర్టికులర్లీ 3D అయితే ఇంకా గుడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. బిగ్ స్క్రీన్ విజువల్స్, యాక్షన్, ఎమోషన్ కలిసి మంచి 3D థియేటర్కల్ మూవీ ఎక్స్పీరియన్స్ కోసం ఈ మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే.